స్థానిక ఏవి అప్పారావు రోడ్లో బౌ పెట్ షాప్ స్పా బ్రాంచ్ను ఆదివారం ఉదయం ప్రారంభించారు. యువ వ్యాపారవేత్త తరుణ్ కలీం నేతృత్వంలో స్థానిక జాంపేట్ ఆజాద్ చౌక్ సెంటర్లో నిర్వహిస్తున్న బౌ పెట్ షాప్ స్పా సేవలను విస్తరిస్తూ ఏవి అప్పారావు రోడ్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. వివిధ విభాగాలను మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డిలు ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే రుడా, మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు, డీసీసీ చైర్మన్ ఆకుల వీర్రాజు, గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, ఆల్షమి గ్రూప్ చైర్మన్ ఎండి అబ్దుల్లా, జాంపేట బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్, మాజీ కార్పొరేటర్లు గొర్రెల సురేష్, కోసూరు చండిప్రియ, బిఎస్ఎన్ఎల్ ఛానల్ ఎండి పంతం కొండలరావు, వైఎస్ఆర్ టీయూసీ నాయకులు అడప వెంకటరమణం, కాపు సంఘం నాయకులు ఒక్కపాటి మురళి, వైసీపీ నాయకులు అడప అనిల్, తగరం సోము తదితరులు పాల్గొని బౌ అధినేతలు బుల్లిరాజు, కలీం, తరుణ్ కలీంలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ పెట్ డాగ్, పెట్ కేట్లకు సంబంధించి అన్ని ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయని తెలిపారు. అలాగే గ్రూమింగ్ సేవలను అందజేస్తున్నాము అన్నారు. తమ నూతన బ్రాంచ్ ప్రారంభించడంతో పాటు జిల్లాలోనే తొలిసారిగా తమ బ్రాంచ్లోనే బౌలర్స్ కొత్త ఫుడ్ ప్రోడక్ట్ను మార్కెట్లోకి విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఔత్సాహికులు ముందుకు వస్తే బౌ గ్రూమింగ్ ఫ్రాంచైజీ ఇస్తామని తెలిపారు. తమ వద్ద అత్యున్నత శిక్షణ గల స్టాఫ్ ఉన్నట్లు వెల్లడించారు. నా పేరు తరుణ్ అండి. ఇది బౌ పెట్ షాప్ అండ్ పెట్ స్పా నుంచి మాట్లాడుతున్నాను నేను. మన దగ్గర దొరికే ప్రొడక్ట్స్ వచ్చేసరికి డాగ్ అండ్ క్యాట్కి సంబంధించి అన్ని ఫుడ్ ఐటమ్స్ మనకి ఇక్కడ దొరుకుతాయి. అన్ని బ్రాండ్స్ యొక్క ఫుడ్ ఐటమ్ మనకి ఇక్కడ దొరుకుతుందండి. ఇందులో వచ్చేసరికి ఏంటంటే మళ్ళీ మనకి ట్రీట్స్, ప్రతి పెట్కి మనం ఏ విధమైన ట్రీట్ ఇస్తే తీసుకుంటుంది, ఏ విధంగా ట్రైన్ అవుతుంది అనే దానికి ప్రతి ట్రీట్ మన దగ్గర దొరుకుతుంది. దీంతోపాటు మనకు వచ్చేటప్పటికి యాక్సరీస్ కూడా ఇక్కడ ఉంటాయి. మనకి యాక్సరీస్, దానికి సంబంధించిన డియోడ్రెంట్స్, దానికి షాంపూస్, మల్టీవిటమిన్స్ అన్నీ కూడా A to Z వాట్ నాట్ అనేది మొత్తం మనకి ఇక్కడ అవైలబిలిటీగా ఉంటుందండి. దీంతోపాటు మనకి ఏంటంటే ఇక్కడ మనకి పెట్ స్పా కూడా మనకి అవైలబిలిటీలో ఉంది. మీ యొక్క పెట్ని మీరు ఏ కండిషన్లో తీసుకొచ్చినా దాన్ని ఫ్రెష్గా చాలా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్తో వాటి గ్రూమింగ్ కానీ, బాతింగ్ కానీ ఏదైనా సరే మీకు చేసి వితిన్ అవర్స్లోనే మీకు ఇవ్వడం జరుగుతుందండి. నా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా మినిమం 10 years ఎక్స్పీరియన్స్డ్ పీపులే ఉన్నారు. ఆ విధమైన వాళ్ళు ఎవరు కూడా రాజమండ్రిలో ఇప్పుడు దాకా అంత ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే ఎవరు లేరు. ఒక్కసారి మీరు వచ్చి చూడండి, చూశాక మీ రివ్యూ బట్టి నెక్స్ట్ టైం మీరు వస్తారు కంపల్సరీ అని నేను కంపల్సరీ చెప్తాను, 100% చెప్తానండి. థ్యాంక్ యూ. ఈరోజు మనకి ఇక్కడికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, జక్కంపూడి రాజా గారు, శర్మిలారెడ్డి గారు, నందేప్ శ్రీని గారు, డీసీబీ చైర్మన్ మన ఆకుల వీర్రాజు గారు, గని కృష్ణ గారు, నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక్కపాటి మురళి గారు, ఇంకా మన ఈ వార్డ్ కార్పొరేటర్ చండిప్రియ గారు, ఇంకా మన ఇక్కడ లోకల్లో ఉన్న పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా షాప్కి రావడం జరిగిందండి. అందరూ బ్లెస్సింగ్స్ కావాలని అందరితో పాటు ఇప్పుడు ఇలాగే నడుచుకుంటూ ఉంటానని చెప్తున్నారు. ఇది వచ్చేసరికి ఇది 3rd బ్రాంచ్ అండి. మనది రాజమండ్రిలో జాంపేటలో మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత వచ్చేసరికి కాకినాడలో మన 2nd బ్రాంచ్ అనేది ఉందండి. ఇది రాజమండ్రిలో వచ్చేసరికి 2nd బ్రాంచ్. అంటే టోటల్గా బౌ పెట్ షాప్కి సంబంధించి 3rd బ్రాంచ్ అండి. ఈ విధంగా ఫ్యూచర్లో ఫ్రాంచైజ్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉందండి. ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. అది మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటే కనుక, ఆ పేరు కరెక్ట్గా నిలబెట్టే వాళ్ళు అయితే కనుక ఫ్రాంచైజ్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా పేరు తరుణ్ అండి, బౌ పెట్ షాప్ అధినేత. ఆ పాయింట్ ఇది ఇక్కడ పాయింట్ ఎవరు ఉన్నారు తమ్ముడా? అది బాగా జరిగినట్లుంది ఆ పాయింట్. మనుషులకి ఎంతలా చేసుకుంటున్నాం, వీటికి ఆ స్టేజ్ వచ్చేసింది. హైదరాబాద్ లో అయితే కొంతమంది పిల్లల కన్నా వీటిని పెంచుకుంటున్నారు కుక్కలు. వాటిని మళ్ళీ పిల్లలని పిలుస్తున్నారు. యారా ఊరా అంటే ఒప్పుకుంటా. ఆడు, బేబీ, చిట్టి
అంటే వాటితో స్ట్రెస్ తగ్గుతుందంట బాగా. కూర్చోండి మీరు. అన్న మేనేజ్మెంట్ కుర్చీ మనకి అలవాటు లేదు. వాసు గారు చేతికి ఇచ్చండి. వాసు గారు చేతికి. ఇది కూడా సెంటిమెంట్ కి ఇదే అలవాటు. మీరు ఉండండి పక్కన. అరుణ్ గారు అక్కడ ఉన్నాడు. చిన్నపిల్లలు కూర్చుంటే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి ఇవి కూడా. అబ్దుల్లాజీ కొంచెం అబ్దుల్లాజీ మా చెండి ఎలా చూడండి సార్. అందరూ వస్తారు. ఆల్ ది బెస్ట్. అమ్మమ్మ నమస్తే అమ్మ. డాగ్స్ కి బయట పెట్టే డాగ్స్ కి బిస్కెట్స్ ఇవి బిస్కెట్స్ అండి. ఏం లేదు వేస్తారు కదా. వేస్తాను సార్ బిస్కెట్స్, డాగ్ బిస్కెట్స్. అమ్మా ఏది చెడ్డీ ఫ్రై తన్నారు సార్ లోపల. ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్. సేమ్ తో పెట్టు. సెకండ్ బ్రాంచెస్ అండి ఇది. ఒక ఆత్మీయ సమయం ఇది. రాజమండ్రి సిగ్నల్ అమ్మా. చాలా చోట్ల ఏంటంటే వేరే ఉంటుంది. రాజమండ్రి మాత్రం అందరూ అమ్మ చెల్లెళ్ళు ఆ పేరుతో అనుకుంటారు. అమ్మ చెల్లి ప్రియ. మనకు తెలియకపోయినా గుమ్మం దగ్గర డాగ్స్ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ తీసుకున్నాను. మంచి ఆలోచనతో యంగ్ జనరేషన్ చేసి వ్యాపారంలో రావాలి. అవుట్లెట్స్